Record. ఓ శాంతి. ఓ శాంతి. ఓ శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ భగవంతుడి సమానంగా సంపన్న ఆత్మను. ఈ సృష్టి సేవార్థం ఒక సత్యమైన సేవాదారి యుక్తిని తీసుకున్నాను. తనువు మనస్సు ధనం ద్వారా పరమాత్మ సేవలో నిమగ్నమయ్యే వారిని చైతన్య స్వరూపాత్మను సత్యమైన సేవాదారిని ఈ క్షణం నా ప్రియాతి ప్రియమైన తండ్రి పరం ఆత్మ వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. We did 15/6/2025. అవ్యక్త బాప్దాదా మురళి రివైజ్ డేట్ 30/11/2005 2005 नवंबर 30th మురళి हम रिवाइज कर रहा है. సమయం యొక్క సమీపత అనుసారంగా స్వయాన్ని హద్దు బంధనాల నుంచి ముక్తులుగా చేసుకొని సంపన్నంగా సమానంగా అవ్వండి. సమయం యొక్క సమీపత అనుసారంగా సమయం యొక్క డెలికసీ సమానంగా స్వయాన్ని హద్దు బంధనాల నుంచి ముక్తిగా చేసుకొని సంపన్నంగా సమానంగా అవ్వాలి. मैं आत्मा सदा समय की डेलिकेसी को समझकर स्वयं इस हद की दुनिया से मुक्त होकर बाबा का सम्मान बनना है, संपन्न बनना है. ఈ రోజు నలువైపులా ఉన్న సంపూర్ణులైన సమానులైన పిల్లల్ని చూస్తున్నారు. ఎవరిని చూస్తున్నారు బాబా ఈరోజు? సంపూర్ణులు, సమానులు. సమానులైన పిల్లలే బాబా హృదయంలో ఇమిడి ఉన్నారు. భగవాన్ కిస్కో దేఖ్ రహా హే? సంపన్న బచ్చే, సమాన్ బచ్చే. సమాన్ బచ్చే భగవాన్ కి హృదయ మే హోతా హే. సమానులైన పిల్లల విశేషత ఏమిటంటే సదా నిర్విఘ్నులుగా, నిర్వికల్పముగా, నిర్మాణ చిత్తంగా, నిర్మలంగా ఉంటారు. అన్ని నాతో భగవంతుడి సమానంగా ఉన్నవారు, సంపన్నంగా ఉన్నవారు, నిర్విఘ్నంగా, నిర్వికల్పంగా, ఎలాంటి చెడు ఆలోచనలు లేనటి వారిగా, నిర్మాణ చిత్తులుగా, సదా ఎలివేటెడ్ కన్స్ట్రక్టివ్ పొజిషన్లోనే వెళ్ళేవాళ్ళు నిర్మలంగా ఉంటారు. ఇటువంటి ఆత్మలు సదా స్వతంత్రులుగా ఉంటారు. ఏ రకమైన హద్దు బంధనాల్లో బంధింపబడి ఉండరు. చూడండి స్టెప్ బై స్టెప్. ఈరోజు పరమాత్మ సమానమైన సంపన్న పిల్లల్ని చూస్తున్నారు. సమానులైన పిల్లలు ఎక్కడుంటారు? భగవంతుడి హృదయంలో ఉంటారు. వారి విశేషత ఏంటి? నిర్విఘ్నులుగా, నిర్వికల్పులుగా, నిర్మాణ చిత్తులుగా, నిర్మలంగా ఉంటారు. అది వారిలో ఉన్న విశేషత. నెక్స్ట్, వారు వాళ్ళ డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది? స్వతంత్రులుగా ఉంటారు. ఎలాంటి హద్దు బంధనాలు ఉండవు. సో ఎలా ఉంటారు? లక్షణాలు చెప్పారు, వాళ్ళ బిహేవియర్ చెప్పారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.
ఇటువంటి అనంతమైన స్వతంత్ర ఆత్మగా అయ్యారా? मैं आत्मा इतना सी बेहद స్వతంత్ర ఆత్మ బన్ గయా యా నహి? అన్నిటికంటే మొదటి స్వతంత్రత దేని నుంచి? ఫ్రీడమ్. దేహాభిమానం నుంచి స్వతంత్రత. ఎప్పుడు కావాలంటే అప్పుడు దేహాన్ని ఆధారం తీసుకోవాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు దేహం నుంచి అతీతంగా ఉండాలి. ఓకే, బాడీ కాన్షియస్. దేహం యొక్క ఆకర్షణలోకి రాకూడదు. ఇది ఫస్ట్ స్వతంత్రత. సో సంపన్నంగా సమానులైన పిల్లలు స్వతంత్రంగా ఉంటారు. ఫస్ట్ స్వతంత్రత ఏంటి? బాడీ కాన్షియస్నెస్ నుంచి ఫ్రీడమ్. రెండవ విశేషం, స్వతంత్ర ఆత్మ ఎటువంటి పాత స్వభావ సంస్కారాల బంధనాల్లోకి ఉండరు. వారు పాత స్వభావ సంస్కారాల నుంచి ముక్తులుగా ఉంటారు. स्वतंत्रात्मा कोई भी पुराने स्वभाव संस्कार से अटैच्ड नहीं होता है. ఎలాంటి సంబంధ సంస్కారాలకు కూడా వారు ఆకర్షితులు అవ్వరు. సంబంధ సంపర్కంలోకి వస్తూ అతీతంగా ప్రియంగా ఉంటారు. కావున స్వయాన్ని చెక్ చేసుకోవాలి. ఏ చిన్న కర్మేంద్రియమైనా బంధనంలో బంధించటం లేదు కదా. నా ఎలాంటి సెన్స్ ఆర్గన్స్ ని కూడా నేను బంధనంలో బంధించటం లేదు కదా. మీ స్వమానాలను గుర్తు తెచ్చుకోండి. ఏంటి స్వమానం? ప్రతిరోజు మనం మురళి తర్వాత ఆజ్కా స్వమాన్ చేసుకుంటాం కదా. ఒకసారి గుర్తు చేసుకోండి. మాస్టర్ సర్వశక్తివంతులు, త్రికాలదర్శి, త్రినేత్రి, స్వదర్శన చక్రధారి. ఈ స్వమానాల ఆధారంగా సర్వశక్తివంతుని పిల్లలను ఏ కర్మేంద్రియాలైనా ఆకర్షితం చెయ్యగలవా? ఎందుకంటే సమయం యొక్క సమీపత చూస్తూ మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. अपने आप को चेक करो, समय को देखकर. క్షణములో సర్వ బంధనాల నుంచి ముక్తులుగా అయ్యారా? ఒక్క క్షణంలో సర్వ బంధనాలు. మేబీ ఫస్ట్ ది బాడీ కాన్షియస్నెస్ అనే అటాచ్మెంట్, లేక పాత స్వభావ సంస్కారాలు అనే అటాచ్మెంట్, లేక సంబంధాలు అనే అటాచ్మెంట్. వీటి నుంచి మీరు ముక్తులుగా అవ్వగలుగుతున్నారా? ఎటువంటి బంధనం ఏది ఉండిపోలేదు కదా. ఎందుకంటే లాస్ట్ పేపర్, నేను ఎప్పుడు ఈ శరీరాన్ని వదులుతానో నాకు తెలీదు. ఎనీ మినిట్ క్యాన్ బి మై లాస్ట్ మినిట్. సో అంతిమ పరీక్షలో నెంబర్ 1 అయ్యేందుకు ప్రత్యక్ష ప్రమాణం మనస్సు బుద్ధిని క్షణంలో ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా పెట్టాలనుకున్నప్పుడు అక్కడ క్షణంలో అవి లగ్నం అయిపోవాలి. మనసును పరంధామంలో పెట్టాలంటే వెంటనే పెట్టాలి. పరంధామానికి వెళ్ళేటప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్, నా రెస్పాన్సిబిలిటీస్ గుర్తు రాకూడదు. సో ఎక్కడ కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అంటే మనసు బుద్ధిని పెట్టగలగాలి. అలజడిలోకి, డిస్ట్రాక్షన్లోకి రాకూడదు. ఎగ్జాంపుల్, ఎలా అయితే ఈ స్థూల శరీరం కనిపించే, కళ్ళకు కనిపించే శరీరం ద్వారా, ఈ స్థూల శరీరం ద్వారా ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళగలరు. అలాగే బుద్ధి ద్వారా ఏ స్థితిలో స్థితులు అవ్వాలనుకుంటే ఆ స్థితిలో స్థితి అవ్వగలరా? పెట్టగలమా ఈ మైండ్ని? ఒక్కసారి జస్ట్ బీ డిటాచ్డ్, మెల్లగా పరంధామానికి వెళ్తాం. ఇలా అనుకోగానే మీరు వెళ్ళగలుగుతున్నారా, లేక ఏమన్నా గుర్తొస్తున్నాయా? ఎగ్జాంపుల్, ఏ విధంగా సైన్స్ వారు లైట్ హౌస్, మైట్ హౌస్ ని తయారు చేశారు. ఒక్క క్షణంలో స్విచ్ ఆన్ చేయడంతో లైట్ హౌస్ నలువైపులా లైట్ అనేది ఇస్తుంది కదా. మొత్తం ఆ సముద్రం అంతా లైట్ ఇస్తుంది కదా. మైట్ ఇవ్వడం మొదలు పెడుతుంది. అలాగే మీరు స్మృతి, కనెక్షన్ యొక్క సంకల్పం, థాట్ ఆన్ చేసి, స్విచ్ ఆన్ చేయడంతోనే
లైట్ హౌస్ మైట్ హౌస్గా అవ్వగలరా? అంటే ఒక్క క్షణం నేను పరమాత్మతో కనెక్షన్ అటాచ్ చేయగానే నలువైపులా నా నుంచి ప్రకాశం, నలువైపులా నా నుంచి శక్తి అనేది వస్తుందా? ఒక్క క్షణంలో అశరీరిగా అవ్వడం అని ఆర్డర్ వేస్తే అప్పుడు అశరీరిగా అయిపోగలరా? జస్ట్ అన్ ఆర్డర్, జస్ట్ బికమ్ బాడీ కాన్షియస్నెస్, సారీ, జస్ట్ బికమ్ అవే ఫ్రమ్ ది బాడీ కాన్షియస్నెస్ అనే ఆర్డర్ వేయకాని వెంటనే ఆ అశరీరిగా ఎలాంటి బాడీ కాన్షియస్నెస్ లేనటి వారిగా అవ్వగలరా? ఈ బహుకాలపు అభ్యాసం అంతిమంలో మీకు సహయోగిగా అవుతుంది. ఈ చాలా కాలపు అభ్యాసం, ఎంతో ప్రాక్టీస్, సోల్ కాన్షియస్నెస్ అనే ప్రాక్టీస్, డిటాచ్మెంట్ ఫ్రమ్ దిస్ బాడీ అనే ప్రాక్టీస్, మనసుని ఆర్డర్లో పెట్టగానే అది అక్కడ సెట్ అవ్వాలి అనే ప్రాక్టీస్ ఎంతో చేస్తేనే ఆ విధంగా మీరు అవ్వగలరు. లేక అలా ప్రాక్టీస్ చేయలేదంటే యుద్ధం చేయాల్సి వస్తుంది. అవి ఇవి గుర్తొస్తూ ఉంటాయి. ఒక పక్క ఇలా అవ్వాలి, ఒక పక్క అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. సో అందుకని చాలా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఒకవేళ బహుకాలపు అభ్యాసం లేకపోతే ఆ సమయంలో అశరీరిక అవ్వడానికి మీరు కష్టపడాల్సి వస్తుంది. అందుకే బాబ్దాదా ఇచ్చే సూచన, మొత్తం రోజంతటిలో పనులు చేస్తూ కూడా పదే పదే అభ్యాసం చేస్తూ ఉండండి. దీని కొరకు మనస్సు యొక్క కంట్రోలింగ్ పవర్, నిమంత్రణ శక్తి యొక్క అవసరం ఉంది. ఒకవేళ మనసును కంట్రోల్లోకి వచ్చేసినట్లయితే ఇక ఏ కర్మేంద్రియాలకు కూడా మీరు వశీభూతం అవ్వరు. జస్ట్ కంట్రోల్ యువర్ మైండ్ అండ్ హార్ట్, జస్ట్ కంట్రోల్ యువర్ మైండ్ అండ్ ఇంటెలెక్ట్. ఇంకా అన్నీ ఆటోమేటిక్గా మన కంట్రోల్లోకి వచ్చేస్తాయి అని బాబా చెప్తున్నారు. ఇప్పుడు సర్వాత్మలకు మీ ద్వారా శక్తి యొక్క వరదానం కావాలి. సో మురళి స్టార్టింగ్లో భగవంతుడి ఏ రోజు ఏ పిల్లని చూస్తున్నారు? సమానమైన సంపన్నమైన పిల్లని చూస్తున్నారు. వాళ్ళలో ఉన్న లక్షణాలు ఏంటో చెప్పారు. వాళ్ళలో ఉండాల్సిన విశేషతలు ఏంటి? స్వతంత్రత అనేది చెప్పారు. స్వతంత్రత కనుక ఉన్నట్టయితే నలువైపులో ఒక లైట్ హౌస్ మైట్ హౌస్ గా అవ్వగలరన్నారు. ఇది లాస్ట్ మినిట్లో మీకు ఇలాంటి అభ్యాసం కావాలి. మీరు ఈ అభ్యాసం చేయకపోతే ఎవరికి శక్తి ఇవ్వలేరు. కానీ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఇప్పుడు శక్తి యొక్క వరదానం కావాలి. ఆత్మలకు మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలైన మీ పట్ల ఉన్న శుభమైన కోరిక ఇదే. ఏ కష్టం లేకుండా వరదానం ద్వారా, దృష్టి ద్వారా, వైబ్రేషన్ల ద్వారా మిమ్మల్ని మీరు ముక్తులుగా చేయండి. కష్టపడి కష్టపడి ఇప్పుడు అందరూ అలసిపోయారు. మీరందరూ అయితే శ్రమ పడడం నుంచి ముక్తులుగా అయిపోయారు కదా, లేక శ్రమించాల్సిన అవసరం వస్తుందా? ఇంతకు ముందు వినిపించాం కదా, శ్రమ నుండి ముక్తులుగా అయ్యేందుకు సహజమైన సాధనమేంటి? మనస్ఫూర్తిగా శ్రమ నుంచి ఎలాంటి శ్రమ నుంచన్నా ఈజీగా ముక్తి అవ్వాలంటే మనస్ఫూర్తిగా బాబాకు స్నేహిగా అవ్వటం. भगवान को आपका स्नेही बना लो, कोई भी तकलीफ से आप बच जाएगा. బ్రాహ్మణ ఆత్మలైన మీరు ఈ జన్మ లభించడంతోనే ప్రతిజ్ఞ చేశారు. మీ ప్రామిస్ మీకు గుర్తుందా? జన్మ లభించడం అంటే 7 days కోర్స్ తీసుకున్నాక, భగవంతుడి సత్యమైన పరిచయం దొరికాక మీరు ప్రామిస్ చేశారు. ఏంటా ప్రామిస్? బాబా భగవాన్ మిమ్మల్ని తన వారిగా చేసుకున్నప్పుడు, బ్రాహ్మణ జీవితం ఇచ్చినప్పుడు, మరి బ్రాహ్మణ జీవితానికి సంబంధించిన మీరందరూ చేసిన ప్రతిజ్ఞ ఏంటి? ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. ముజ్కో ఏక్ బాప్ దూసరా నా కోయి. ముజ్కో మతలబ్ ఇస్ ఆత్మకో ఏక్ బాప్ దూసరా నా కోయి. గుర్తుందా ఈ ప్రామిస్? గుర్తుందా ప్రతిజ్ఞ? గుర్తుంటే తల ఊపండి.
అచ్చా, చేతులు ఊపుతున్నారు. పక్కాగా గుర్తుందా? ఒక్కసారి ఆలోచించండి. 63 జన్మలు మర్చిపోయే వారిగా అయ్యారు. సత్యత్రేతాయుగలతో ఎలాగో అక్కడ గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. అది 21 బర్త్స్ అయితే, ద్వాపర కలియుగాలు 63 బర్త్స్ మీరు మర్చిపోయారు. మరి అట్లీస్ట్ ఈ ఒక్క జన్మ అయినా స్మృతి స్వరూపులుగా అయ్యారా? మీరు బాబా పిల్లలను అడుగుతున్నారు, చిన్ననాటి ప్రతిజ్ఞ మీకు గుర్తొస్తుందా? ఎంత సహజం చేసి ఇచ్చారు. ఒక్క బాబాలోనే ప్రపంచమంతా ఉంది. అంతే కదా, ఏ ఒక్క భగవంతుని, ఒక్క పరమాత్మని తలుచుకుంటే దాంట్లోనే మొత్తం అంతా జ్ఞానం వచ్చేస్తుంది కదా. ఒక్క భగవంతుడితో సర్వ సంబంధాలు ఉండాలి. ఒక్క బాబా ద్వారా సర్వ ప్రాప్తులు ఉన్నాయి. చదివించేవారు కూడా వారొక్కరే, మరి పాలన చేసేవారు కూడా వారొక్కరే, అన్నిటిలోనూ వారొక్కరే ఉన్నారు. పరివారం ఉన్నా కూడా ఈశ్వరీయ పరివారం. ఈ పరివారం కూడా ఒక్క తండ్రి నుంచే లభించిన పరివారం. వేరు వేరు తండ్రులు కాదు, ఇంతమందికి ఒక్కరే సుప్రీం ఫాదర్. ఒక్కరి పరివారం. పరివారంలో కూడా ఒకరి పట్ల ఒకరికి ఆత్మిక స్నేహం ఉంది. కేవలం స్నేహం స్నేహం కాదు, స్పిరిచువల్ కనెక్షన్ అనేది ఉండాలి. ఆత్మిక స్నేహం. జన్మ లభించడంతోనే చేసిన ప్రతిజ్ఞ బాబ్ దాత గుర్తు చేయిస్తున్నారు. ఇంకేం ప్రతిజ్ఞ చేశారు? అందరూ చాలా ఉల్లాస ఉత్సాహాలతో బాబా ఎదురుగా మనస్ఫూర్తిగా అన్నారు, సర్వస్వము మీదే, తనువు మనసు ధనం అన్నీ మీవే। बाबा हमारे पास जो कुछ है सब आपका है, मेरा तन मन धन। ये भी प्रतिज्ञा किया భగవాన్ से। కనుక బాబాకు ఇచ్చేసిన వస్తువులను కార్యంలోకి ఉపయోగించేందుకు బాబా తాకట్టు రూపంలో మీకు ఇచ్చారు. మీరు బాబాకి ఇచ్చేశారు, ఇచ్చేశారు కదా, లేక కొద్ది కొద్దిగా తిరిగి తీసుకుంటున్నారా? తిరిగి తీసుకోవటం కంటే తాకట్టు పెట్టిన వాటిలో మోసం జరిగిపోతుంది. అంతే కదా, తాకట్టు ఏదైనా పెడితే ఏదైనా మోసం జరగచ్చు. ఆత్మిక సంభాషణ చేస్తారు. ఆ సమయంలో కొంతమంది పిల్లలు నా మనసు ఆందోళనగా ఉంది అని అంటారు. కానీ నా మనస్సు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? నాది అన్న దానికి నాది అన్న దానికి నీకు అర్పించేసినప్పుడు ఇక నా మనసు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మీరందరూ అయితే చిల్లి గవ్వ లేకుండా చక్రవర్తులైపోయారు. మరి ఇప్పుడు మీదంటూ ఏదీ లేదు, చిల్లి గవ్వ కూడా లేని వారైపోయారు. కానీ చక్రవర్తులుగా ఇప్పుడు మీరు అయిపోబోతున్నారు. ఎందుకని చక్రవర్తులు? బాబా ఖజానా మీ ఖజానాగా అయిపోయింది. సో మీరు చక్రవర్తులు అయిపోయారు కదా. जो भगवान का खजाना है वो हमारा खजाना हो गया, तो मैं आत्मा चक्रवर्ती आत्मा बन गया है। పరమాత్మ ఖజానా అంటే పిల్లల ఖజానా. సో బాబా ప్రతిజ్ఞను గుర్తు తెప్పిస్తున్నారు. నీది అన్నదాన్ని మళ్ళీ నాది అనకండి. అరే భగవాన్ మేరే పాస్ జో కుచ్ హే वो सब आपका है అని అన్నప్పుడు मेरा मन मेरा इस शरीर ఏ మేరా కహా సే ఆ గయా? బాబా అంటారు, బాబా మిమ్మల్ని అందరినీ పరమాత్మ ఖజానాలతో సంపన్నంగా చేశారు. ఈ బాధ్యత బాబా తీసుకున్నారు. ఈ విషయాన్ని ఏ మాటలో చెప్పారు? మీరు నన్ను గుర్తు చెయ్యండి, ఇప్పుడు సర్వ ప్రాప్తుల అధికారిగా మీరు అయిపోతారు. ఒక్క భగవంతుని గుర్తు చేస్తే చాలు, సర్వ ప్రాప్తులకు అధికారిగా అయిపోతాం. కేవలం గుర్తు చేయండి అంతే. केवलम सिर्फ भगवान को याद करो, सर्व प्राप्ति आपका हो जाएगा। एक खजाना
కావాలంటే ఆ ఖజానా తీసుకోవచ్చు. పిల్లల మెజారిటీ శక్తులు చూశారు. 2 శక్తులు ఒకవేళ సదా గుర్తున్నట్లయితే మీరు వాటిని అవసరమైన సమయంలో కార్యంలో ఉపయోగించవచ్చు. మీ ఎదురుగా వచ్చేందుకు విజ్ఞానికి శక్తి ఉండదు. సో బాబా ఇస్తున్న గ్యారెంటీ. మామూలుగా అయితే అన్ని శక్తులు కావాలి. కానీ మెజారిటీ చూసినట్లయితే సహన శక్తి మరియు రియలైజేషన్ శక్తి, వీటిని రియలైజ్ చేయండి. సహన శక్తి, ద పవర్ టు టాలరేట్. ఏ పరిస్థితినైనా నేను సహించుకోవాలి, టాలరేట్ చేయాలి. రియలైజ్, ఎలాంటి సిచ్యువేషన్ అన్నా నేను రియలైజ్ చేయాలి నా ద్వారా. ఇది నాకు కరెక్టా రాంగా, నేను నా మిస్టేక్ని రియలైజ్ చేశానా చేయలేదా. సో వీటన్నిటినీ రిపీట్ చేయాలి. కానీ వీటిని ప్రాక్టికల్లో స్వయంలోకి తీసుకురావాలంటే అటెన్షన్ తక్కువగా ఉంది. అందుకే ఏ సమయంలో రియలైజ్ అవుతారో ఆ సమయంలో నడవడిక, ముఖం మారిపోతాయి. చాలా మంచి ఉల్లాస ఉత్సాహంలో ఉంటారు. రియలైజ్ అయ్యాము అని అనుకుంటారు. కానీ తర్వాత ఏమవుతుంది? అనుభవజ్ఞులే కదా, సహన శక్తి ఉంది, రియలైజేషన్ శక్తి ఉంది అంటారు. తర్వాత ఏమవుతుంది? దానికి టైం వచ్చేసరికి మనం రియలైజ్ చేసుకోలేకపోతున్నాం. మరి బాబ్దాదా ఒక్క క్షణంలో అ శరీరీ భవ యొక్క డ్రిల్ని చూడాలి అనుకుంటున్నారు. ఏ క్షణమే सोल कॉन्शियस में होना है, बॉडी कॉन्शियस से डिटैच होना है. ఒక అంతిమ సమయంలో పాస్ అవ్వాలంటే ఈ డ్రిల్ చాలా అవసరం. అందుకే ఇప్పుడు ఎంత పెద్ద సంఘటనలో కూర్చొని ఉన్నా ఒక్క క్షణంలో దేహ భానం నుండి అతీతమైన స్థితిలో స్థితి అవ్వాలి. ఎలాంటి ఆకర్షించకూడదు. జస్ట్ రిలాక్స్. నేను ఒక పాయింట్ ఆఫ్ లైట్ని, నేను ఒక ఆత్మను, నేను ఆత్మ ఈ శరీరం నుంచి డిటాచ్డ్గా అవుతున్నాను. ఒక్క క్షణంలో ఈ బాడీ కాన్షియస్ నుంచి డిటాచ్మెంట్ అనేది రావాలి. సో ఈ విధంగా నలువైపులా ఉన్న తీవ్ర పురుషార్థి పిల్లలకి సదా స్వపరివర్తన, విశ్వ పరివర్తన యొక్క సేవలో తత్పరులై ఉన్న విశేష ఆత్మలకి, సదా బ్రహ్మబాబా సమానంగా కర్మయోగిలు, కర్మేంద్రియాల ఆకర్షణల నుంచి ముక్తులుగా అయ్యే ఆత్మలకి, సదా దృఢతతో ప్రతి సంకల్పం, ప్రతి మాటలో, ప్రతి కర్మలో స్వరూపాన్ని తీసుకొని వచ్చే బాబాకి సమీపంగా అయ్యే పిల్లలకి బాబా హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు, ప్రియ స్మృతులు ఇస్తున్నారు. ऐसे बनाने वाले माता पिता बाप दादा को याद, प्यार और गुड मॉर्निंग, नमस्ते, ओम शांति. వరదానం: సదా శ్రేష్టమైన మరియు కొత్త రకమైన సేవల ద్వారా వృద్ధిని చేసే సహజ సేవాదారి భవ. मैं आत्मा सदा श्रेष्ठ और नए नए सेवा करने वाले से सहज सेवादारी बन जाएगा. ఎలా పాసిబుల్? కొత్త సేవ, థాట్స్ సే సేవ, సంకల్పాల ద్వారా ఈశ్వరీయ సేవ చేయడం. ఈ సేవ శ్రేష్టమైనది, కొత్తది. ఏ విధంగా? ఎగ్జాంపుల్, వజ్రాల వ్యాపారి ప్రతిరోజు ఉదయం తన ఒక్కొక్క రత్నాన్ని స్వచ్ఛంగా ఉందా, మెరుపు సరిగ్గా ఉందా, సరైన స్థానంలో ఉందా అని చెక్ చేసుకుంటాడు. ఇలా ప్రతిరోజు అమృత్ వేళ మీ సంపర్కంలోకి వచ్చే ఆత్మల వైపుకు సంకల్పాల ద్వారా దృష్టిని పంపించండి. ఎంతగా మీరు వారిని సంకల్పాల ద్వారా గుర్తు చేస్తారో అంతగా ఆ సంకల్పాలు వారి వద్దకు చేరుకుంటాయి. సో ఇదొక అభ్యాసం చేద్దామా? అమృత్ వేళ మైండ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు నేను ఎవరి గురించైనా సేవ చేయాలంటే నేను వారిపైన శుభ వైబ్రేషన్స్ అనేవి వేస్తే అది కూడా ఒక సేవ అవుతుంది. ఈ విధంగా సేవ యొక్క కొత్త కొత్త పద్ధతులు నేర్చుకోండి. అప్పుడు మీ సేవ కూడా వృద్ధి అవుతుంది. స్లోగన్: సాకులు చెప్పే ఆటను మర్జ్ చేయండి మరియు అనంతమైన వైరాగ్య వృత్తిలో ఇమర్జ్ అవ్వండి.
ओके, चलो आज का मुरली का स्वमान, मैं भगवान का समान और संपन्न आत्मा हूं। ओके, चलो रिलैक्स। ओम शांति। నేను ఆత్మ సర్వ శక్తి స్వరూపాన్ని, పరమాత్మ యొక్క సత్యమైన సేవను చేసేవారిని, స్మృతి స్వరూప ఆత్మను, సేవాదారి ఆత్మను, స్వచ్ఛమైన ఆత్మను, నిర్విఘ్న ఆత్మను, నిశ్చింత ఆత్మను, ఒక్క క్షణం నేను ఆత్మ ఈ శరీరం నుంచి డిటాచ్డ్గా ఒక లైట్ అనుభవాన్ని చేసుకుంటాను. నేను వేరు, ఈ శరీరం వేరు. ఈ శరీరం నాది కాదు. ఈ శరీరం నేను కాదు. నేను ఈ శరీరంలో ఉండే శక్తివాన్ ఆత్మను, సర్వంశ త్యాగి ఆత్మను, స్మృతి స్వరూప ఆత్మను, శీతలత స్వరూపాన్ని, పరోపకారి ఆత్మను, I the soul detached from this body, am the power which is running this body. I am everything to this body. I experience the lightness of this body. I am the one connected to the elevated Father. My Father is everything to me. He's the one, the point of light. He's the one who radiates utmost pure vibrations on me. I am the one. Be an example to this world where I always experience myself as the sparkling star, detached from this body. Set myself in an angelic form, the form coming close to my Father. I am the one, the point of light, and I experience utmost pure vibrations from my Father. I am becoming equal to my Father.
and my Father showers me all the vibrations and treasures which I require. The next few seconds, I try to radiate the same treasures. It can be peace, it can be power, it can be divine virtues. I try to take them and just follow them. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the pure vibrations from the Supreme Father. The vibrations filled with purity of the soul. And I always try to be detached from this body, which helps me to come close to my Father, equal to my Father, and filled with all the treasures I require in this life. Om Shanti.